యమునా తీరంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 5 గంటల లోపు 5 కోట్ల ఫైన్ కట్టలేమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలిపింది. జరిమానా కట్టేందుకు 4 వారాల సమయం ఇవ్వాలంటూ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసింది. ఒక చారిటబుల్ ట్రస్ట్ గా అతి తక్కువ సమయంలో కోట్లాది రూపాయల నిధులను సమకూర్చుకోవడం సాధ్యం కాదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వాదిస్తోంది. అయితే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవహార శైలిపై గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అవసరమైతే జైలుకు వెళ్తాం తప్ప ఫైన్ కట్టబోమంటూ నిన్న రవిశంకర్ ప్రకటించడాన్ని ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి ప్రకటనలు చేయడం సబబే అంటూ ప్రశ్నించింది. గ్రీన్ ట్రిబ్యునల్ చుట్టూ వివాదాలు సృష్టించవద్దని హెచ్చరించింది. మరోవైపు సాంస్కృతిక ఉత్సవంపై స్టే విధించాలంటూ పర్యావరణవేత్తలు ఇవాళ మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ను కూడా న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. యమునా తీరంలో ప్రపంచ సాంస్కృతిక వేడుకలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే అదే రేంజ్ లో వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. జరిమానా కట్టే ప్రసక్తే లేదన్న పండిట్ రవిశంకర్ ఇప్పుడు ఇంత సమయంలో 5 కోట్లు కట్టలేమంటున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, సాయంత్రం వరకు 5 కోట్లు కట్టాలని గ్రీన్ ట్రిబ్యునల్ అడుగుతోంది. మరి రవిశంకర్ ఏమంటున్నారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మాత్రం సాయంత్రం 5 గంటల లోపు 5 కోట్ల రూపాయలు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి చెల్లించాలన్న ట్రిబ్యునల్ ఆదేశాల విషయం పైన స్పెషల్ గా ఈ రోజు మరోసారి ఎన్జిటిని ఆశ్రయించారు. 4 వారాల గడువు కావాలని చెప్పి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంబంధించినటువంటి వ్యవస్థాపకు సంబంధించినటువంటి కార్యవర్గం కోరడం జరిగింది. దీనిపైన ఎన్జిటి మాత్రం ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలపలేదు. ఈ రోజు సాయంత్రం లోపు 5 కోట్లు కట్టేది అనేది చాలా తక్కువ పీరియడ్. 4 వీక్స్ టైం ఇస్తే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ 5 crores పే చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటాం. ఇది కూడా బయోడైవర్సిటీ డెవలప్మెంట్ విషయం పైనే ఈ ఫైన్ గా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని పే చేసేందుకు మేము సిద్ధంగా ఉంటామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఇవాళే వరల్డ్ కల్చర్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోతుంది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రారంభోత్సవానికి వెళ్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఎన్జిటి ఇచ్చేటువంటి ఆదేశాల అనుగుణంగా నిర్ణయాలు ఉండబోతున్నాయి. కాసేపట్లో పూర్తి స్థాయి నిర్ణయం ఎన్జిటి నుంచి వెలువడేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పటికే ఎన్జిటి విషయం పైన తీసుకున్నటువంటి డైరెక్షన్స్ విషయం పైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడైనటువంటి పండిట్ రవిశంకర్ ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యల పైన తీవ్ర అభ్యంతరాలను వ్యక్తపరిచింది. 5 కోట్లు కట్టను జైలుకైనా వెళ్తాననేటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తామనే విషయాన్ని కూడా ట్రిబ్యునల్ చెప్పింది. మొత్తంగా 5 కోట్ల వ్యవహారం పైన 4 వారాల గడువు ఇచ్చే దిశగానే ట్రిబ్యునల్ ఆదేశాలు ఉండేటువంటి అవకాశం, లేదంటే 2 వారాల గడువును ఇస్తూ డబ్బులు పే చేసే విషయం పైన నిర్ణయం వెలువడే దిశగా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలియబోతున్నాయి. రైట్ సురేష్, థాంక్యూ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహిస్తున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలను రాజకీయం చేయొద్దన్నారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు. దాదాపు 36,000 మంది కళాకారులు ప్రదర్శన ఇస్తున్న విశిష్ట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశానికే కీర్తి తీసుకొచ్చే ఇలాంటి వేడుకలకు వ్యతిరేకంగా అనవసర వివాదాలు సృష్టించొద్దని సూచించారు వెంకయ్య.